శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈ వారం రాశి ఫలాలు 16 డిసెంబర్ 2024 నుండి 22 డిసెంబర్ 2024 వరకు ఎలా ఉన్నాయో చూద్దాం. మొదటగా మేషరాశి. ఈ రాశి వారికి ఆర్థిక ప్రణాళికలు చాలా అవసరం. వృత్తిలో గుర్తింపు లభిస్తుంది, పురోగతి కనబడుతుంది, కొత్త అవకాశాలు కనబడతాయి. కుటుంబ సభ్యులతో చాలా సంతోషకరమైన ఆహ్లాదమైనటువంటి సమయాన్ని గడుపుతారు. అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. దాంపత్య జీవితం ఆనందంగా ఉంటుంది. ఈ రాశుల వారు సుందరకాండ పారాయణ లేదా శ్రీరామ పారాయణ చేయటం ద్వారా ఉపశమనం పొందుతారు. వృషభ రాశి. ఈ రాశుల వారికి వ్యాపారంలో ఒడిదుడుకులు ఉంటాయి, కానీ స్థిరత్వంగా ఉండటానికి ప్రయత్నించాలి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు సరైన సమయానికి అందుతాయి. శ్రేయోభిలాషుల సహకారంతో వాటి నుండి బయటపడతారు. శారీరక శ్రమ ఎక్కువగానే ఉంటుంది. విశ్రాంతి చాలా అవసరం. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త వహించడం అవసరం. ఈ రాశుల వారు మహాలక్ష్మి అమ్మవారిని పూజ చేయడం ద్వారా ఉత్తమ ఫలితాలను పొందుతారు. మిథున రాశి. ఈ రాశి వారికి రోజు ఉదయం చాలా శుభ సమయం. మీరు ఎటువంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా సూర్యోదయ సమయంలో నిర్ణయం తీసుకోవడం మీకు ఈ వారం చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను అందిస్తుంది. ఏదన్నా ముఖ్యమైనటువంటి కార్యం తలబెట్టిన ఎడల విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. కుటుంబంలో మానసిక శాంతి పెరుగుతుంది. స్నేహితులు, బంధువులతో సత్సంబంధాలు పెరుగుతాయి. కొత్త పెట్టుబడులకు చాలా అనుకూలమైనటువంటి సమయం. ఈ రాశి వారు శ్రీ మహావిష్ణువు యొక్క నామస్మరణ చాలా అత్యుత్తమ ఫలితాన్ని అందిస్తుంది. కర్కాటక రాశి. ఈ వారం వారు కృషి అనేటువంటిది పెట్టవలసిన అవసరం ఉంది. కుటుంబంలో కొన్ని సమస్యలు తలెత్తుతాయి, కానీ వాటిని చాలా చాకచక్యంతో దాటుకుంటూ ముందుకు వస్తారు. సహనంతో ఉండాలి, ఓర్పు వ్యవహరించాలి. వ్యాపారులకు అంచనాలు తగ్గట్లుగా లాభం రాకపోవచ్చు. ప్రయాణాలకు చాలా అనుకూలం అయినటువంటి సమయం కాదు. జాగ్రత్తలు వహించవలసిన అవసరం ఉంది. ఈ రాశుల వారు నవగ్రహ ఆరాధన చేయడం అత్యుత్తమం. సింహరాశి. వృత్తి మరియు ఆర్థిక వ్యవహారాల్లో మంచి పురోగతి కనబడుతుంది. ప్రతిభకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. సన్నిహితులతో మరియు కుటుంబ సభ్యులతో చాలా ఆనందకరమైనటువంటి సమయాన్ని గడుపుతారు. కొత్త కొత్త పనులు చేపట్టడానికి మంచి అవకాశాలని కోసం అన్వేషిస్తూ ఉంటారు. ఈ రాశుల వారు గోమాతకు పూజ చేయడం ద్వారా ఉత్తమ ఫలితాలను పొందుతారు. కన్యా రాశి. ఈ రాశి వారికి ఆలోచనలు చాలా స్పష్టంగా ఉంటే గానీ మీరు విజయాన్ని సాధించలేరు. చేయబోయేటువంటి పనుల యందు మీకు ఒక నిబద్ధత మరియు ఒక స్పష్టత అనేటువంటిది ఉండాలి. ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. కుటుంబంలో అందరితో కలిసి మంచి సమయాన్ని గడపడానికి ప్రయత్నించండి. వ్యాపార విషయాల్లో స్వల్ప సమస్యలు ఉంటాయి. ఈ రాశి వారు పరమేశ్వరుడికి అభిషేకం చేయడం ద్వారా అత్యుత్తమ ఫలితాలను పొందుతారు. తులారాశి. ఈ రాశి వారు కార్యాచరణలో కొంచెం జాగ్రత్తలు వహించవలసిన అవసరం ఉన్నది. ఏదన్నా ఒక కార్యక్రమం అనేటువంటి తలబెట్టిన ఎడల దాని యందు అది కార్యాచరణలో వచ్చిన సమయం యందు కొంచెం జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంది. కొత్త ఆలోచనలకు మీరు ప్రయత్నించండి. వాటి నుండి అత్యుత్తమైనటువంటి లాభాల్ని పొందుతారు. ఆర్థికపరమైన విషయాల్లో కొన్ని సమస్యలు ఎదురవుతాయి, కానీ వాటిని అధిగమించండి. దైవారాధనతో ఆత్మస్థైర్యాన్ని పొంది ఈ ఆర్థిక విషయాల్లో ఎదురైనటువంటి సమస్యల్ని మీరు అధిగమించగలుగుతారు. వ్యక్తిగత జీవితంలోనూ కొన్ని మార్పులు ఉంటాయి, అయితే ఆ మార్పులు మంచే. ఈ రాశి వారు దుర్గాదేవిని పూజించిన ఎడల ఆత్మస్థైర్యాన్ని పొందగలుగుతారు. వృశ్చిక రాశి. ఈ వారం ఈ రాశి వారికి చాలా మంచి వారం అని చెప్పాలి. శ్రమకు తగ్గ ఫలితాలు పొందుతారు. ఇంకా వృత్తి, వ్యాపార, ఆర్థిక వ్యవహారాల్లో కూడా చాలా వరకు విజయాలు సాధిస్తారు. ఐటీ రంగంలో వారికి చాలా అత్యుత్తమైనటువంటి కాలం. కుటుంబంలో కూడా కలహాలు తగ్గుతాయి. ఇంకా మీరు పనిచేసేటువంటి చోట కొత్త కొత్త పనులు లేదా కొత్త కొత్త బాధ్యతలు, ఐటీ వారికి అయితే కొత్త కొత్త వ్యవహారాలు, ప్రణాళికలు అవసరము. ఈ రాశుల వారు హనుమంతుణ్ణి పూజించిన ఉత్తమ ఫలితాలను పొందుతారు. ధనురాశి. ఈ రాశి వారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది, కానీ ఆర్థిక ప్రణాళికలు, ఆర్థిక విషయాల్లో ఒక స్పష్టత అనేటువంటిది లేదు. స్పష్టత అనేటువంటిది వ్యవహరించి ముందుకు సాగిన ఎడల ఆర్థిక సమస్యల నుంచి బయటపడటం జరుగుతుంది. కుటుంబంతో మంచి సమయాన్ని గడపడానికి ప్రయత్నించండి. ఎందుకంటే వారి నుంచి మీకు వచ్చేటువంటి సహాయంతోనే మీరు ఈ ఆర్థిక వ్యవహారాల నుంచి బయటపడటం జరుగుతుంది. ఆలోచనలో స్పష్టత ఉండడం వల్ల సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. వ్యాపారాల్లో నూతన భాగస్వామ్యాలు కలుగుతాయి. పార్ట్నర్షిప్ వ్యాపారాలు కొంతమేరకు లాభాన్ని ఇస్తాయి. ఈ రాశి వారికి గురువుకి, బృహస్పతికి ధ్యానం చేయడం వల్ల, నవగ్రహ ధ్యానము మరియు అందులో కూడా బృహస్పతి ధ్యానము చేయడం వల్ల, ఇంకా గురువారం బృహస్పతి ధ్యానం చేసి శనగలు దానం ఇచ్చిన ఎడల అత్యుత్తమ ఫలితాలు కలుగుతాయి. మకర రాశి. ఈ రాశి వారు నూతన అవకాశాలు, వృత్తి యందు నూతన అవకాశాలు పొందే అవకాశం చాలా ఉన్నది. కుటుంబానికి ప్రాధాన్యత అనేటువంటిది ఇవ్వటం చేయాలి. ఇంకా ఐటీ నిపుణులకు మంచి సమయం నడుస్తుంది. వ్యాపారులకు మంచి లాభాలు అందుతాయి. ఆరోగ్య సమస్యలు మునుపటి మీద తగ్గుతాయి. వీరు ప్రతిరోజు ఉదయాన్నే ఓం నమః శివాయ అనేటువంటి మంత్రాన్ని 21 సార్లు జపించిన ఎడల ఉపశమనం పొందడం జరుగుతుంది. అత్యుత్తమ ఫలితాలు పొందుతారు మరియు ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందడం జరుగుతుంది. కుంభరాశి. ఈ రాశి వారికి అనుకున్న పనులన్నీ కూడా చాలా చక్కగా విజయవంతంగా పూర్తి చేస్తారు. మునుపటి వారాల మీద ఈ వారం చాలా అత్యుత్తమంగా గడుస్తుంది. ఆర్థిక పరంగా లాభదాయకంగా ఉంటుంది. కుటుంబ పరంగా కూడా చాలా ఆనందకరమైనటువంటి వాతావరణం నెలకొంటుంది మరియు కుటుంబ సభ్యుల నుంచి మంచి మద్దతు లభిస్తుంది. వీరు గణపతిని ఓం గణపతయ నమః అని లేదా గం
గణపతయే నమః అనేటువంటి మంత్రాన్ని రోజు కూడా 21 సార్లు జపించిన యెడల అత్యుత్తమ ఫలితము, మరియు బుధవారం విఘ్నేశ్వరుడికి గరికమాల వేయటం వల్ల అత్యుత్తమ ఫలితాలను పొందుతారు. మీనరాశి, ఈ రాశి వారికి ఆధ్యాత్మిక చింతనతో మానసికంగా చాలా ప్రశాంతత పొందుతారు. ఈ వారం అంతా కూడా చాలా ఆధ్యాత్మిక చింతనతో ఉంటారు. ఇంకా వ్యాపారస్తులకి మంచి అవకాశాలు లభిస్తాయి. మునుపటి వారాల మీద ఆరోగ్య పరిస్థితులు చక్కగా నెలకొంటాయి. ఇంకా కుటుంబంలో చిన్న సమస్యలు ఎదురవుతాయి. మానసిక ప్రశాంతత అనేటువంటిది కొంతమేర దూరమైన మీ స్థైర్యంతో, మీ యొక్క చొరవతో కుటుంబంలో కలిగేటువంటి వివాదాలని దూరం చేసి చక్కటి వాతావరణం నెలకొల్పుతారు. వీరు సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం ద్వారా అన్ని విధాలుగా మంచి జరుగుతుంది. మంగళం మహత్.